డైరెక్టర్ బోయపాటి శ్రీను, రాజమౌళి, త్రివిక్రమ్ల తర్వాత ఒక పక్క కమర్షియల్ హిట్ కొట్టాలి అంటే ఈ డైరెక్టర్ పేరే చూపిస్తున్నారు అందరూ. దమ్మును పక్కన పెడితే ఈయన కెరియర్లో ఫ్లాప్ అనే పదమే లేదు. ఆ రేంజ్లో మాస్ మసాలా హిట్లు తీయగలడు. క్లాస్కి కూడా తను తక్కువ కాదు అంటూ సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ని బీభత్సంగా ఎలివేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బోయపాటికి క్రేజ్ ఉండనే ఉంది. ఎంతగా అంటే చిరు తన 151 సినిమాని బోయపాటితో చేస్తే ఎలా ఉంటుంది అని ఇప్పటికే అల్లు అరవింద్ దగ్గర పెద్ద డిస్కషన్ పెట్టడం. బోయపాటి, అల్లు అరవింద్లు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం, దాదాపుగా అంతా ఓకే అనుకోవడం కూడా జరిగిపోయింది. నిజానికి బోయపాటి శ్రీను నేపథ్యం చాలా చిన్నది. తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన సూపర్ డైరెక్టర్ అతను. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కష్ట నష్టాల్ని ఓర్చుకుని ఈ రోజు ఈ స్థానంలో నిలబడ్డారు బోయపాటి. ఒకప్పుడు పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసి అతని బంధువుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి డక్కా ముక్కీలు తిని పైకి వచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో బోయపాటి మీద విపరీతమైన విమర్శలు పెరిగిపోయాయి. డైరెక్టర్ కొరటాల శివ స్వయంగా బోయపాటి గురించి మాట్లాడుతూ, నా కథని టోటల్గా తీసేసుకుని నా పేరు కూడా వేయలేదు, అప్పుడే డిసైడ్ అయ్యాను డైరెక్టర్ అవ్వాలని అంటూ చెప్పుకొచ్చాడు. బోయపాటి కథలు ఇచ్చిన వారిని అసలు గౌరవించడు అని, సొంత కథలు రాసుకోలేడు కూడా అని కొరటాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మరికొన్ని రోజుల తర్వాత స్వయంగా పోసాని కృష్ణమురళి కూడా ఇవే తరహా వ్యాఖ్యలు విసిరేశాడు బోయపాటి మీద. తన దగ్గర చేతులు కట్టుకుని నుంచునే బోయపాటి ఒకానొక సమయంలో తన భార్యని సైతం అవమానించాడంటూ సంచలన ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎందరో రైటర్లని తను పరిచయం చేసినా కూడా ఎవరు తన ముందర ఇలా తోక ఆడించలేదు అని, కానీ బోయపాటి వ్యక్తిత్వం అంత చీప్గా ఉంటుంది అని తనకి తెలీదు అంటూ పోసాని చేసిన ప్రకటన వీడియో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు పోసాని కొరటాల మాటలకి బోయపాటి ఏం సమాధానం చెబుతారు అనేది ఇంకా తెలియలేదు. బోయపాటి ఏం మాట్లాడరేం, అనవసరంగా మాటకు మాట వస్తుందని సైలెంట్గా ఉండిపోయారా అన్నది అనుమానం. కానీ కాదట, సరైన వేదిక కోసం చూస్తున్నారు అని తెలుస్తుంది. త్వరలో అలాంటి అవకాశం ఒకటి రాబోతోంది. అప్పుడు ఆయన కూడా మాటల తూటాలు విసిరేందుకు రెడీ అవుతారని తెలుస్తుంది. బాలయ్య, బోయపాటిల కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ లెజెండ్. ఈ సినిమా రాయలసీమలో ఒక థియేటర్లో 1000 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు బాలయ్య అభిమానులు. ఆ వేదికని తాను ఉపయోగించుకోవాలని బోయపాటి శ్రీను అనుకుంటున్నారు అని తెలుస్తుంది. ఆ వేదిక మీద తన మీద వచ్చిన విమర్శకి సమాధానం చెబుతూనే వారి మీద కూడా గట్టి విమర్శలు చేయడానికి బోయపాటి సిద్ధం అవుతున్నారట. కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు